చర్య సాధన ఆధ్యాత్మిక జీవితంలో మరి బ్రహ్మచర్య సాధన గురించి తెలుసుకుందాం. అస్ఖలిత బ్రహ్మచర్య అనేది ఒక చాలా గొప్ప సాధన అన్నమాట. అయితే మరి చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు, ముఖ్యంగా యువత. ఏమండి, మాకు మరి థాట్స్ కానీ బాడీలో చేంజెస్ కానీ అవుతున్నాయి, డిస్టర్బ్ చేస్తుంది మాకు ఆధ్యాత్మికతకు అని చెప్తారన్నమాట. దానికి ఆన్సర్ తెలుసుకుందాం. మన జీవితంలో ఏదైనా కానీ ఒకటి నెగిటివ్ పాజిటివ్ అనేది ఏం లేదండి. దాన్ని ఏదైనా కానీ ఉన్నదాని నుంచి ఉన్నత స్థితికి, ఇంకా గొప్ప స్థితికి ముందుకు వెళ్ళేదే ఉందన్నమాట. కాబట్టి ప్రతిదాన్ని సద్వినియోగపరచుకోవడమే గ్రాండ్ మాస్టరీ, ప్రతి ఒక్క శక్తిని. అయితే ఏమంటారంటే, ఓషో చెప్పేది ఒక సెంటెన్స్ చెప్తారంటే, సెక్షువాలిటీ స్పిరిచువాలిటీ అంటారన్నమాట. అంటే ఏంటంటే, మనము మరి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక చక్రాల లోపల అక్కడ శక్తి యాక్టివేట్ అవ్వడాన్నే సెక్షువల్ ఎనర్జీ అంటారు. అయితే అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మనము చక్కగా ధ్యానంలో కూర్చోవడం ఉత్తమోత్తమం అన్నమాట. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఆ రోజులో కానీ నెక్స్ట్ డే కానీ, ఏదో ఎప్పుడు వీలైతే అప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా మనం మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన శక్తి కుండలిని శక్తి అంటారన్నమాట. అది ఆ 3 చక్రాలు, మూలాధార, మణిపూరక, స్వాధిష్టాన మధ్యలో ఉంటుంది. స్వాధిష్టానం అక్కడ చుట్టలు వేసుకుని, 3 చుట్టలు వేసుకుని అలా ఉన్న పాము అన్నట్టుగా చూపిస్తుంది. అది అంటే రైజ్ అవుతుంది, అది యాక్టివ్ అవుతుంది అనమాట. సెక్షువల్ ఎనర్జీ అంటే అది యాక్టివ్ అవుతుంది అంతే. యాక్టివ్ అయినప్పుడు అక్కడి నుంచి ఏం చేయాలి అంటే, అక్కడ మనము ధ్యానం లోపల శ్వాస మీద ధ్యాస పెట్టుకుని కూర్చోవాలి. కూర్చుంటే అది డైరెక్ట్గా మన ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా రేజ్ అవుతూ మన ఆజ్ఞాచక్రం వరకు వస్తాయన్నమాట. ఆజ్ఞాచక్రం వరకు ఎప్పుడైతే ఎనర్జీస్ రేజ్ అవుతాయో, మరి ఆ ఎనర్జీస్ ఒక 1000 రెట్లు ఆనందంగా ఉంటుందన్నమాట. దీన్ని ఆనందం అంటారు. ఆజ్ఞాచక్రం లోపల ఎనర్జీస్ రేజ్ అయినప్పుడు మనకు దాన్ని మాస్టరీ అంటారు. మాస్టరీ వస్తుంది, థాట్లెస్ స్టేజ్ పైన మాస్టరీ వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా బాడీ లోపల వైబ్రేషన్స్ కానీ, ముఖ్యంగా మూలాధార, స్వాధిష్టాన చక్రాస్లో వచ్చినప్పుడు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కూడా ఆధ్యాత్మికత యొక్క సాధనకు ఉపయోగించుకోవాలన్నమాట. ఆ టైంలో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చక్కగా శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పెట్టినప్పుడల్లా ఒక్కొక్క శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శక్తి పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. రైజ్ అవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆజ్ఞాచక్రంకి వస్తే 1000 రెట్లు ఆనందంగా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా థాట్లెస్ స్టేజ్ పైన కొంచెంసేపు ఒక 2 సెకండ్లు 4 సెకండ్లు అలా థాట్లెస్ స్టేజ్, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడల్లా మన సహస్రార చక్రం వైపు వెళ్తుంది అన్నమాట ఎనర్జీస్. బ్రహ్మరంధ్రం వైపు వెళ్ళినప్పుడు అప్పుడు ఏకత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ విశ్వమంతా ఒకటే మన ఏకత్వంలో ఉంటాం అన్నమాట. ఆ ఏకత్వం లోపల బ్రహ్మానంద స్థితి వస్తుంది. అది ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ఎనర్జీనే, ఆ సెక్షువల్ ఎనర్జీ అయితే ఉందో అదే అప్గ్రేడ్ అయ్యి స్పిరిచువల్ ఎనర్జీగా వెళ్ళి బ్రహ్మానంద స్థితి వైపు వెళ్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, కంగారు ఇదేదో వచ్చేసింది, ఏదో తప్పు అయిపోతుంది, నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, పాడు ఆలోచనలు వస్తున్నాయి, ఇలా ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చిరునవ్వుతో మనం ఆలోచన వచ్చినప్పుడు చిరునవ్వుతో ఉండాలి. రిలాక్స్గా మన యోగ నిద్ర కానీ మెడిటేషన్ ఆడియోస్ కానీ పెట్టుకుని చిరునవ్వుతో శ్వాసను మీద ధ్యాస పెట్టాలి. ఆలోచనలు వస్తే చిరునవ్వుతో కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. మెచ్చుకోవాలన్నమాట. మనం కట్ చేసినప్పుడల్లా నేను ఆలోచన కట్ చేయగలుగుతున్నాను, చాలా విజయం అనమాట. ఒక విజయం ప్రాప్తించినట్టు అనమాట, మీకు విజయం సాధించినట్టు. దానివల్ల అలా పాజిటివ్గా చూడాలి మనం. ఆలోచన వస్తుంది, నా ఎనర్జీ పోతుంది అని అలా అనుకుంటుంటే పోతూ ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు అది మనసు యొక్క
ఈ శరీరం యొక్క విశ్వం లోపల మాయా ప్రభావం ఏదో ఒకటి అలా వస్తే సహజమే, చాలా సహజమే. ప్రకృతి యొక్క ధర్మం అది. కొన్ని అవి ప్రకృతి డిజైన్లో అలాంటి మాయా ప్రోగ్రామింగ్ ద్వారా మనుషులను మరి వాళ్ళ సంతతి పెంపొందించేలాగా ప్రకృతి ఆ విధంగా డిజైన్ చేసుకుందన్నమాట. ఆ డిజైన్ ప్రకారంగా ఆలోచన వస్తుంది. ఎవరి డిజైన్ వాళ్ళదే కదా. అయితే మనం ఏం చేయాలి? యాజ్ ఎ మాస్టర్స్గా చిరునవ్వుతో కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ ఎనర్జీస్ని పెంచుకుంటూ మనం సాధన చేయాలి. బ్రహ్మచర్య సాధన. పెళ్లి కాని వాళ్ళు ఇలా చేయాలి. పెళ్ళైన వాళ్ళు ఆఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం అది ఉంటుంది, ఎట్లాగో ఉంటుంది. వాళ్ళ సంతతి పెంచుకోవడానికి అవన్నీ ఉంటాయి. ఓకే, ఈ విధంగా సాధన చేయడం వల్ల మనం అటువంటి సమయంలో ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చినా లేకపోతే యాక్టివేషన్ వైబ్రేషన్స్ వచ్చినా మనం ఇంకా సాధన చక్కగా చేసుకుంటూ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. మన సాధనలో కూడా చాలా చక్కగా క్వాలిటీ పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించినప్పుడు చక్కగా ఇదే మనకు హెల్ప్ చేస్తుంది అనుకున్నప్పుడు. కాబట్టి అలా పాజిటివ్గా ఉంటూ చక్కగా మన సాధన ఇంప్రూవ్ చేసుకోండి. మన ఆరోగ్యం వస్తుంది దాని ద్వారా. అశ్విని ముద్ర అని నేర్చుకోండి. గుర్రము ఎప్పుడు కూడా తన గుదాద్వారాన్ని సంకోచిస్తూ రిలాక్స్ చేస్తూ అంటే స్ట్రింగ్ లాగినట్టుగా అలా లాగుతూ వదులుతూ ఉంటుందన్నమాట. మన అశ్విని ముద్ర చూడాలి, నేర్చుకోవాలి. మనం కూడా మూలబంధం ద్వారా అలా మనం కూడా బ్యాక్ మన బటక్స్ కూడా టైట్ చేసుకుంటూ చక్కగా ఎక్కడ నుంచున్నా కూర్చున్నా ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నాయో అలా మనం అప్పుడప్పుడు అలా టైట్ చేస్తూ రిలాక్స్ చేస్తూ అలా అశ్విని ముద్రలాగా మనం కూడా చేస్తున్న ఎనర్జీస్ అన్నీ కూడా పైకి వస్తాయి అన్నమాట. అది కూడా నేర్చుకోవాలి, చూడాలి. దాని ద్వారా మనకెంతో మన ఆరోగ్యము ఆరా శక్తి పెరుగుతూ మన శక్తి అంతా కూడా ఫస్ట్ ఏమవుతుందంటే మన శరీరము లింగ స్వరూపం అవుతుందన్నమాట. మన శరీరం లోపల అంతా కూడా ఎనర్జీతో నిండిపోతుంది. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం వరకు వచ్చిందో శక్తి, అప్పుడు మొత్తం బాడీ అంతా కూడా శక్తితో నిండిపోవడమే అనమాట. 100% బాడీ రీఛార్జ్ అవ్వడమే మరి ఆనందంకి అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? సహస్రాల వైపు వెళ్తుందని చెప్పాం. అంటే విశ్వం అంతా మన శక్తితో నిండిపోతుంది అన్నమాట. అది బ్రహ్మానంద స్థితి ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్స్ వస్తాయి. చక్కగా ఆ ఫ్లోలో యాక్సెప్ట్ చేస్తూ ఆ శక్తి రేజ్ అవుతుందన్నమాట. చక్కగా మనం ఆటోమేటిక్గా ధ్యానంలో కూర్చొని రిలాక్స్గా కూర్చోవాలి. మన శరీరాన్ని రిలాక్స్ పెట్టుకుని శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ రిలాక్సేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ మనం ధ్యానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా తీసుకోవాలి. ప్రతిదీ మనం మంచిగా అవుతుంది తీసుకుంటూ ఉన్నారు ప్రతిదాన్ని.